నిన్న రాత్రి తెల్లవారుజామున అరౌండ్ 2:30 AM సైఫ్ అలీ ఖాన్ గారి మీద అటెంప్ట్ టు మర్డర్ జరిగింది. ఆయన అరౌండ్ సిక్స్ టైమ్స్ పొడిచారంట. ఆయన పొడిచింది ఎవరు? స్టాఫ్ మెంబరే లేకపోతే వేరే వాళ్ళ? వాచ్మెన్ అయితే ఎవరు లోపలికి రాలేదంటున్నారు. అసలు దీని వెనకాల ఉన్న కథ ఎవరు? అండ్ అపోజిషన్ పార్టీ వచ్చేసి లారెన్స్ బిష్నాయ్ హ్యాండ్ ఉంది, బాలీవుడ్ లో ఉన్న ముస్లిం యాక్టర్స్ అందరినీ వదిలిపెట్టారు అతను అని చెప్తున్నారు. అసలు దీని వెనకాల ఉన్న దేవర కథ ఏందో తెలుసుకున్నాం రండి ఈ వీడియోలో. సైఫ్ అలీ ఖాన్ గారు, ఈయన బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్టర్. రీసెంట్ గా మన టాలీవుడ్ లో కనుక చూసుకుంటే దేవరా మూవీలో విలన్ లా యాక్ట్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. అయితే పోలీసులు ఇంకా అఫీషియల్ గా దీన్ని బయట పెట్టలేదు కానీ కొంతమంది చెప్తున్న స్టాఫే పొడిచారంటున్నారు. అండ్ ఇందాకే ఒక సీసీ కెమెరా వీడియో కూడా బయటికి వదిలారు. అయితే దీని వెనకాల నిజంగా లారెన్స్ బిష్నాయ్ గారు ఉండారా? దీన్ని రెండు రకాలుగా చూద్దాం. ఫస్ట్ స్టోరీ వచ్చేసి కొంతమంది స్టాఫ్ చెప్తాం ఏంటంటే వాళ్ళు ఈ ఈ అపార్ట్మెంట్ లో పైన పెంట్ హౌస్ లో ఉంటారంట. అయితే వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు మీ అందరూ చూసే ఉంటారు. వాళ్ళిద్దరు అబ్బాయిలకి ఒక అసిస్టెంట్ ఉన్నారు, అదే గ్రానీ అంటారు కదా ఆమె. వీళ్ళు ముగ్గురు ఆ రూమ్ లో పనుకుంటే ఒక వ్యక్తి వచ్చి ఆ గ్రానీతో గొడవ పడుతున్నప్పుడు విని సైఫ్ అలీ ఖాన్ గారు ఆ రూమ్ లోకి వెళ్ళారంట భయంతో. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ ఈ మాట పెరిగి ఆయన సైఫ్ అలీ ఖాన్ గారిని అరసాలు పొడిచేశారు. కొంతమంది అంటే ఏంటంటే వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడానికి మరి ఆయన అట్లా చేశారు. ఆ మిస్టేక్ లోనే ఆయన భయంతో దొరికిపోయానేమో అని వాడు అట్లా పొడి చేశారని అంటున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి అపోజిషన్ వాళ్ళు ఇంకోలాగా చెప్తున్నారండి. అసలు బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ వచ్చాక మన మహారాష్ట్రలో సేఫ్టీ లేదు, లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా లేదంటున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే లారెన్స్ బిష్నాయ్ వచ్చేసి బాలీవుడ్ సంబంధించిన ముస్లిం యాక్టర్స్ అందరినీ వదిలిపెట్టరు, ఆయన చెయ్యి ఉంది దీంట్లో అంటున్నారు. మరి మీరు ఫైనల్ గా ఏమనుకుంటున్నారు దీని వెనకాల ఉన్న కథ? అండ్ తమ్ముళ్ళు పెట్టిన దేవర కథ ఏం లేదండి. సైఫ్ అలీ ఖాన్ గారు ఇట్లా అటెంప్ట్ మ్యాటర్ జరిగాక జూనియర్ ఎన్టీఆర్ గారు ఎమ్మటనే రెస్పాండ్ అయ్యి ట్విట్టర్ లో చాలా సాడ్ గా ఉంది ఆయన మీద జరిగిందని పెట్టేశారు. సో ఫైనల్ గా మీరు అసలు దీని వెనకాల ఉంది నిజంగా లారెన్స్ బిష్నాయ్ గారా లేకపోతే ఎవరో దొంగతనానికి వచ్చి ఇట్లా చేశారా? సో చూద్దాం మరి పోలీసులు అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు. అండ్ ఇందాకే డాక్టర్ చెప్పారు ఆయన ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన సేఫ్ గా బయటపడ్డారు. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే వాళ్ళు యాక్టర్స్ కాబట్టి ఆ పొడిచిన చోట కవర్ చేస్తానికి ప్లాస్టిక్ సర్జరీ టైప్ చేస్తున్నారు అని చెప్పారు. సో ఫైనల్ సైఫ్ అలీ ఖాన్ అయితే సేఫ్ గా ఉన్నారు. కానీ దీని వెనకాల ఉన్న సేఫ్టీ, లా అండ్ ఆర్డర్ అసలు ఎలా మారబోతుంది మహారాష్ట్రలో అనేది తెలుసుకుందాం తొందరలో. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.